Students, good morning to all. So today's session we are going to discuss what is actinoid contraction. So give their consequences. సో ఈ సెషన్లో మనం యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటే నేర్చుకుంటాం. సో వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ని మనం డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో చూసుకున్నట్టయితే సో కాంట్రాక్షన్ అనేది సో ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కంప్లీట్ చేసుకున్నాం. అలానే సో యాక్టినైడ్స్లో కూడా కాంట్రాక్షన్ ఉంటుంది అనమాట. వాటి కాన్సిక్వెన్సెస్ చూద్దాం స్టూడెంట్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ వాట్ ఈస్ యాక్టినైడ్ కాంట్రాక్షన్, గివ్ దేర్ కాన్సిక్వెన్సెస్. So now I am going to discuss what is actinoid contraction. Actinoid contraction. Actinoid contraction. In actinides, the successive electrons, the successive electrons, conjugative electrons and also successive electrons enters into anti-penultimate shell. Anti-penultimate shell. So anti-penultimate shell of 5f orbital. 5f orbitals అంటాం. సో ఇక్కడ the 5f orbitals ఏంటంటే the 5f electrons అనొచ్చు, orbitals అనొచ్చు. The 5f electrons have poor screening effect. 5f electrons have poor shielding effect, and hence decrease in size, hence decrease in atomic size or at ionic size. లేదంటే hence atomic size and ionic size decreases with increase in atomic number అని రాస్తే బాగుంటుంది. and hence atomic size and ionic size and ionic size decreases with increase in atomic number. With increase in atomic number. So this low decrease in atomic size, this low decrease in atomic size is known as atomic size is known as actinoid contraction. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాక్టినైడ్స్లో సో కాన్సిగేటివ్ ఎలక్ట్రాన్స్ అంటాం. సక్సెసివ్ ఎలక్ట్రాన్స్ enters into anti-penultimate shell of 5f orbitals. Anti-penultimate shell of 5f orbitals లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
సో యాంటీ పెనల్టిమేట్ షెల్ని సో లామినైట్స్లో కూడా చూసాం. సో బ్లాక్ ఎలిమెంట్స్లో చూసుకున్నట్టయితే లామినైట్స్ అండ్ యాక్టినైట్స్ రెండు ఉంటాయి. సో ఇలా చూసుకున్నట్టయితే ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఎంటర్ అవుతున్నాయంటే సో దీన్ని మనం వ్యాలెన్సీ షెల్ అంటాం. వ్యాలెన్సీ షెల్. సో వ్యాలెన్సీ షెల్ని ఎంతో డినోట్ చేస్తాం. అలానే పెనల్టిమేట్ షెల్. పెనల్టిమేట్ షెల్ n-1 ఇంటూ d రాస్తాం. d ఆర్బిటాల్స్ అంటే d ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎంటర్ అవుతాయి. సో వ్యాలెన్సీ షెల్కి ముందున్న షెల్ని మనం పెనల్టిమేట్ షెల్ అంటాం. సో పెనల్టిమేట్ షెల్కి ఇంకా ముందున్న షెల్ని యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. యాంటీ పెనల్టిమేట్ షెల్ అన్నమాట. దీన్ని మనం దీన్ని ఫస్ట్ దాన్ని మనం వ్యాలెన్సీ షెల్ని ఎంతో డినోట్ చేసాం. పెనల్టిమేట్ షెల్ని n-1 ఇంటూ d. సో దీన్ని n-2 అనమాట. ఇంకా ముందున్నదాన్ని n-2 ఇంటూ f అనమాట. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఈ షెల్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. సో ఇక్కడ ఈ షెల్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి స్టూడెంట్స్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవటం వల్ల ఏమైందంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వీటికి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ రీజియన్ మొత్తం. సో యాక్టినైడ్స్ లామినైడ్స్ కంటే యాక్టినైడ్స్కి ఇంకా ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది, ఇంకా ముందు ఉంటాయి అన్నమాట. సో లామినైడ్స్ కంటే ఇంకా ముందు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అటామిక్ సైజ్ ఎక్కువ కాబట్టి 90 to 103, లామినైడ్స్ 58 to 71 కాబట్టి. సో ఇన్ యాక్టినైడ్స్ ద సక్సెసివ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ యాంటీ పెనల్టిమేట్ షెల్ ఆఫ్ 5f ఆర్బిటాల్స్. అంటే 5f ఆర్బిటాల్స్ ఇక్కడ ఉంటాయి. 5f ఆర్బిటాల్స్ ఇక్కడ ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. 5f ఎలక్ట్రాన్స్ హ్యావ్ పూర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. 5f ఎలక్ట్రాన్స్కి సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ కానీ షీల్డింగ్ ఎఫెక్ట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల దానివల్ల ఏమైందంటే బలంగా ఇక్కడ ఉన్న ఆర్బిటాల్స్ ఈ న్యూక్లియస్ మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. దానివల్ల గుద్దుకొని సో ఏమైందంటే దాని యొక్క షేప్ అనేది డిస్పర్స్ అవుతుంది. సో దానివల్ల అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ డిక్రీజెస్ అండ్ హెన్స్ అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ దానివల్ల సో యాజ్ ఎ రిజల్ట్గా అటామిక్ సైజ్ అయానిక్ సైజ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో యాక్టినైడ్స్లో ఏమైతే అటామిక్ సైజ్ అయానిక్ సైజ్ డిక్రీజ్ అవుతాయి. సో ఇలా అటామిక్ సైజ్ అయానిక్ సైజ్ డిక్రీజ్ అవడాన్నే సో దాన్ని మనం యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటాం. దిస్ లో డిక్రీజ్ ఇన్ సైజ్ అనొచ్చు, లేదంటే దిస్ లో డిక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్ అనొచ్చు, లేదంటే అయానిక్ సైజ్ అనొచ్చు. ఈజ్ నోన్ యాజ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్. సో దీనివల్ల ఎలక్ట్రాన్స్ అనేవి 5f ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యి సో కాంట్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క కాన్సిక్వెన్సెస్ సో డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ what are the consequences of actinides. Next, consequences of actinide contraction. Now I am going to discuss consequences of actinide contraction. The contraction between in the actinides is greater than in the lanthanides. సో కాంట్రాక్షన్ చూసుకున్నట్టయితే లామినైడ్స్ కంటే యాక్టినైడ్స్లో ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది. అంటే కాంట్రాక్షన్ ఎక్కువ ఉన్నట్టు ఉంటే సో ఇంకా ఎక్కువగా అట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏమైందంటే ద గ్రేటర్ కాంట్రాక్షన్ ఈజ్ డ్యూ టు ద గ్రేటర్
contraction, the greater contraction is due to the lesser, greater contraction is due to the lesser screening effect, due to the lesser screening of అనొచ్చు లేదా lesser screening effect అన్నా, lesser screening effect due to 5f electrons, due to 5f orbitals, have more attractions in the nucleus, have more attractions in the nucleus. సో ఇక్కడ మనకి ఏమైందంటే, సో కాంట్రాక్షన్ చూసుకున్నట్టయితే లామినైడ్స్ లో కంటే యాక్టినైడ్స్ లో ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది. ద కాంట్రాక్షన్ బిట్వీన్ ఇన్ ద యాక్టినైడ్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఇన్ ద లామినైడ్స్. లామినైడ్స్ లో కంటే యాక్టినైడ్స్ లో కాంట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల గ్రేటర్ ద కాంట్రాక్షన్ ఎక్కువగా ఉంటే సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనమాట, లెస్సర్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్. కాంట్రాక్షన్ ఎక్కువగా ఉంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. కాంట్రాక్షన్ అంటే సో దానివల్ల ఏమైందంటే, సో ఎందుకు అంటే 5f ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దానివల్ల మోర్ అట్రాక్షన్స్ ఇన్ ద న్యూక్లియస్, ఎక్కువగా అట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో న్యూక్లియస్ అనేది ఎక్కువ అట్రాక్షన్ చేసిద్ది అనమాట 5f ఆర్బిటాల్స్ని. 5f ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని సో ఎక్కువ అట్రాక్షన్ చేసిద్ది న్యూక్లియస్. దానివల్ల ఏమైందంటే, సో యాక్టినైడ్స్కి ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది లామినైడ్స్ కంటే ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది. లామినైడ్స్ కంటే యాక్టినైడ్స్లో ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది సో తగ్గిద్ది అనమాట, తగ్గిద్ది. సో దానివల్ల మళ్ళీ సో యాక్టినైడ్స్లో కాంట్రాక్షన్ చూసుకున్నట్టయితే సో దానివల్ల బేసిటీ కూడా డిక్రీజ్ అయ్యింది, ఎలిమెంట్స్ యొక్క బేసిటీ డిక్రీజ్ అయ్యింది. ద యాక్టినైడ్ కాంట్రాక్షన్ decreases the basicity of elements, అనొచ్చు, లేదంటే సో basicity of elements decreases the basicity of elements with increase in atomic number, increase in atomic number. సో ఇక్కడ మనకి యాక్టినైడ్ కాంట్రాక్షన్ వల్ల సో బేసిటీ డిక్రీజ్ అయ్యింది, ఎలిమెంట్స్ యొక్క బేసిటీ. యాక్టినైడ్ కాంట్రాక్షన్ డిక్రీజెస్ ద బేసిటీ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో యాక్టినైడ్ కాంట్రాక్షన్ వల్ల సో ఎలిమెంట్స్ యొక్క బేసిటీ డిక్రీజ్ అయ్యింది. ఇది స్టూడెంట్స్ కాన్సిక్వెన్స్ ఆఫ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్. సో ఒకసారి రీకాల్ చేద్దాం. ద కాంట్రాక్షన్ బిట్వీన్ ఇన్ ద యాక్టినైడ్స్ ఈస్ greater than in the laminites. The greater the contraction is due to the lesser the screening effect, due to 5f electrons have more attractions in the nucleus. 5f electrons ki so nucleus ekku attract chestadi anamata. The actinide contraction decreases the basicity of the elements with increase in atomic number. So ikkada manaki so ikkada
యాక్టినైడ్ కాంట్రాక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేవి 5f ఆర్బిటాల్స్లో సో ఎంటర్ అవటం వల్ల సో దానివల్ల ఏమైందంటే పూల్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దానివల్ల స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల న్యూక్లియర్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉండి సో దాని రిజల్ట్గా అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అయ్యింది. సైజ్ అనేది డిక్రీజ్ అయ్యింది. అది అటామిక్ సైజ్ అవ్వచ్చు, అయానిక్ సైజ్ అవ్వచ్చు. డిక్రీజ్ అవ్వడాన్ని మనం కాంట్రాక్షన్ అంటాం. సో దీనివల్ల కాంట్రాక్షన్ ల్యామినైడ్స్ యాక్టినైడ్స్లో చూసుకున్నట్టయితే యాక్టినైడ్స్లో ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది. యాక్టినైడ్స్ కాంట్రాక్షన్ గ్రేటర్ అన్నమాట. యాక్టినైడ్ కాంట్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ ల్యామినైడ్స్ అన్నమాట. ల్యామినైడ్స్ కంటే యాక్టినైడ్స్లో ఎక్కువ కాంట్రాక్షన్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. సో దానివల్ల ఏమైందంటే బేసిటీ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. ఎలిమెంట్స్లో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బేసిటీ డిక్రీజ్ అవుతుంది. ఇది స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే సో వాట్ ఆర్ యాక్టినైడ్ కాంట్రాక్షన్ వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.